హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు బబ్లీ శ్రవంతి బ్లాగ్స్. సో ఇది ఇండిపెండెన్స్ డే రోజు బ్లాగ్. ఇక పొద్దున్న అయితే పిల్లల కోసం అన్నట్టుగా అయితే నేను పాలు కాచి పక్కన పెట్టేసి నేనైతే టీ పెట్టేసుకున్నాను. పొద్దున్నే టీ తోటైతే ఇక నా వర్క్ అనేది అయితే స్టార్ట్ చేస్తాను. ఇక ఇండిపెండెన్స్ డే కదా, పెద్ద పాపకైతే స్కూల్ యూనిఫామ్లో రమ్మన్నారు. ఇక చిన్న పాపకి వైట్ డ్రెస్లో రమ్మన్నారు. సో ముందు రోజు అయితే నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. సో తనకి మ్యాచింగ్ కూడా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. సో ఇక పొద్దున్నే లేసి తొందరగా ఈరోజైతే వంట చేయలేదు. మార్నింగ్ డైలీ నేను మార్నింగే వంట చేసి వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను అన్నట్టు. సో ఈరోజైతే ఏది లేదు, హాయిగా వంట అయితే చేయలేదు. ఇక పిల్లల్ని రెడీ చేసామన్నట్టు. ఈ ముందు రోజు షాప్లో నేను తీసుకొచ్చాను, 1 రూపీకి ఒకటి పడింది. ఇది ఒక 10 తీసుకొచ్చాను అన్నట్టు. ఇక మా అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలకు కూడా ఇమ్మని చెప్పాను. ఇక మా సియానా తీసుకెళ్ళి దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చింది అన్నట్టు. ఇక చిన్న పాపనైతే తొందరగా రెడీ చేస్తున్నాం. ఇక చిన్న పాపనైతే తొందరగా రెడీ చేసాం. తనకి వైట్ డ్రెస్కి మ్యాచింగ్ అన్నీ తీసుకొచ్చాం. వైట్ కలర్ ఇయర్ రింగ్స్, ఇక హెయిర్ బ్యాండ్స్ అవన్నీ. నాకు కూడా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడైతే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే మాత్రం ఫుల్ హ్యాపీగా అనిపించేది. ఒక పండగలాగా సెలబ్రేషన్ అనేది చేసుకునే వాళ్ళం. వేసుకెళ్ళి స్కూల్ డ్రెస్సే అప్పుడు, ఇలా సివిల్ డ్రెస్ మాత్రం అలా చేయలేదు. ఆ స్కూల్ డ్రెస్ పైన కూడా ఫుల్గా రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళం. చాలా బాగా అనిపించేది. ఇక ఫైనల్గా పిల్లలైతే రెడీ అయిపోయారు. నేను ఈ విధంగా రెడీ చేశాను చిన్న పాపని. మా నైబర్ ఏం చేశారంటే, తను ఇంట్లోకి తీసుకెళ్ళి మరి ఈ చైన్ తీసేసి వేరే వైట్ కలర్ మ్యాచింగ్ చైన్ పెట్టి తనకి హెయిర్ బ్యాండ్ కూడా వైట్ది వేసేసారన్నట్టు. ఇగో ఇలా రెడీ చేసి పంపేసింది. నేను కొన్ని మిస్ చేశాను తీసుకురావడం పిల్లలకి. మామూలుగా ఫ్లాగ్ హ్యాండ్, అది హెయిర్ బ్యాండ్ అలా. ఓకే, ఇంకా వేరే షాపింగ్ ఉండే ముందు రోజు. ఇక ఇవైతే తీసుకొని వచ్చాం. ఈ పాప మా ముందు పాప, చూడడానికి ఎంత చిన్నగా అనిపిస్తుంది కానీ 9th క్లాస్ ఈ పాప. ఇక సాషన్ అయితే ఇలా క్యూట్గా రెడీ చేసేసారు. ఇక ఓవరాల్గా మా సాషా ఇలా ఉంది. ఇక పిల్లలిద్దరూ 8:30కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంట్లో అయితే వంట స్టార్ట్ చేశాను. వాళ్ళు అంటే 8:30కి వెళ్ళారు కదా, 10 o'clockకి ఇంటికి వచ్చేసారు అన్నట్టు. ఇక వాళ్ళు వచ్చేవరకు నేను తొందరగా అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. లంచ్కి ఏం చేస్తానంటే వెజ్ పులావ్ చేశాను అన్నట్టు. అందులోకి కాంబినేషన్గా పాలకూర పప్పు వేసాను. అంటే చాలా లూజ్గా చేసేసాను, బాగుంది. ఒకసారి చూసేయండి వీడియో. శ్రావణం స్టార్ట్ అయిపోయింది. ఇక నాన్ వెజ్ అయితే తినం కదా, ఇది 2nd వీక్ ఇప్పుడు శ్రావణం. సో వెజ్ పులావ్ అయితే చేశాను. ఇక ఇందులోకి అయితే ఈ సింపుల్గా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను. నచ్చిన వెజ్, ఆలు, క్యారెట్, ఇంకా పచ్చి బఠానీ అలా అవన్నీ వేసుకున్నాను. చాలా బాగుంది. ఇక నెయ్యి కూడా నేను ఎక్కువగా ఇంట్లో హోమ్మేడ్ నెయ్యి లేకపోతే జిఆర్బి నెయ్యి యూజ్ చేస్తాను. ఇక కొన్ని స్పైసెస్ అయితే ఇందులో వేసాను. ఇంకా ఏంటి అంటే, బయట వర్షమేమో అలా పడిపోతుంది.
ఏం అంత డీహైడ్రేట్ అయిపోతుంది. అంత వేడిగా ఉంది. అసలు వర్షం పడినట్టుగా అయితే లేదండి. ఎండాకాలంలో ఎండలాగా ఉంది. చాలా వేడి ఉంది అసలు. ఇక ఏంటో వాతావరణం సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకుంటున్నాను. న్యూస్లో మాత్రం హైదరాబాద్లో ఫుల్ వర్షం పడుతుంది, కుండపోతే వర్షం అంటున్నారు, కానీ అసలు ఏ వర్షాలు లేవు అనిపిస్తుంది నాకైతే. ఇక పిల్లలు వచ్చే టైం అయింది. తొందరగా అయితే వంట అయితే కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. ఇంకా ఏంటంటే మీరెవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే మాత్రం మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలా సింపుల్గా ఉండే లైఫ్ స్టైల్ అనేది కూడా మన వీడియోస్లో కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. ఇక ఇందులో అయితే ఈరోజు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బిన్నీస్ కూడా వేసాను నేను. బిన్నీస్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మామూలుగా బగారా రైస్ వేసినా కూడా అందులోకి వేయండి. బఠానీ బిన్నీస్తో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు. పుదీనా ఇవన్నీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా బాగుంటాయి. క్యారెట్ ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ వస్తుంది అనుకుంటే నచ్చని వాళ్ళు కొంచెం మామూలుగా వేసుకోండి చాలు. ఇక నేనైతే వేసేసాను. ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంతవరకు అయితే పెట్టాను. నేను ఇక్కడ ఎక్కువగా పెసరపప్పు అయితే యూజ్ చేస్తాను. ఇక ఇది నేను పాలకూర కూడా మలబార్ పాలకూర అని ఉంటుంది ఒకటి, మలబార్ స్పినాచ్ అని ఉంటుంది, అది వేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. కొంచెం కాడలు చాలా లావుగా ఉంటాయి మలబార్ ఆ స్పినాచ్లో, చాలా బాగుంది. అదైతే నేను పక్కన పెట్టేసుకున్నా. ఇక్కడ రైస్లోకి 1 గ్లాసు రైస్కి నేను 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నాను. ఇంకా నేను ఆ రోజు పొద్దుట రైస్ చేస్తే నాకు నైట్ కూడా అయింది, డిన్నర్ కూడా అదే రైస్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ ఇదేంటంటే మా వాటర్ ప్యూరిఫై అండి. ఈ ప్యూరిఫై తీసుకున్నాం కదా, పిల్లలకి మాత్రం అందట్లేదు వాటర్ తీసుకోవడానికి. నేను డైలీ మార్నింగ్ ఇది అయితే వాటర్ ఇందులో ఫిల్ చేసి అక్కడ పెట్టేస్తా అన్నట్టు. ఇక నాకు 2 పాపలకి మా ప్యూరిఫై అందదు. మళ్ళీ అది ఏంటంటే టచ్ చేస్తేనే వాటర్ వస్తాయి అన్నట్టు, ట్యాప్ సిస్టమ్ లేదు. ఇక అందుకే రోజు మార్నింగే నేను చేసే పని ఏంటంటే అందులో వాటర్ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ అది క్లీన్ చేసి అందులో వాటర్ పట్టి పక్కన పెట్టేస్తాం. ఇక చిన్న పాప పెద్ద పాప ఇద్దరు అదే ఒక గ్లాస్లో పట్టేసుకొని తాగేస్తారన్నట్టు. ఇక్కడైతే పప్పు పోపేస్తున్నా నేను. ఇక పప్పు అయితే పోపేసాను. అందులో చాలా వాటర్ అయితే యాడ్ చేశాను. పైన మామూలుగా మిర్చీలు కూడా వేసాను. ఒక 5 మిర్చీలు మామూలుగా వేసేసాను, పోపులో వేయలేదు. ఇక లూజ్గా ఉంటేనే బాగుంటుంది. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్లోకి కూడా బాగుంటుంది అట్లా లూజ్గా ఉంటే. రైస్ కూడా మొత్తం కంప్లీట్ అయింది అన్నట్టు, చాలా బాగా వచ్చింది. కరెక్ట్ క్వాంటిటీతో తీసుకుంటే రైస్ పుల్లలాగా బాగుంటుంది అన్నట్టు. ఇక నేను డైనింగ్ ఏరియా అనేది మా బ్యాక్ సైడ్ బాల్కనీ దగ్గర వచ్చింది. ఇక్కడ ఇలా పెట్టించుకున్నాం అన్నట్టు. డైనింగ్ ఏంటంటే మామూలుగా అది వీడియో తీసి చూపిస్తేనే తెలుస్తుంది, ఇట్లా కాకుండా. ఇక అది నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా ఫర్దర్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ ఇలా పెట్టేసుకొని తినేస్తామన్నట్టు. ఆల్మోస్ట్ నేనైతే డైనింగ్ ఎక్కువ యూజ్ చేయను, మామూలుగా హాల్లో కూర్చొని తినేస్తామన్నట్టు. మా శ్రీనివాస్ ఉంటేనే ఎక్కువగా డైనింగ్ అయితే యూజ్ చేస్తాం. ఏదైనా ఐటమ్స్ ఎక్కువ ఉంటే కూడా గెస్టులు వచ్చినప్పుడు ఇక అంతే. ఇంటి నిండా సామాన్ అన్నట్టుగా ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలా చూడడానికి స్పేషియస్గా ఉండాలి స్థలం అన్నట్టుగానే అనుకుంటాను. ఇక ఇక్కడైతే మన వంట కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే లంచ్కి అయితే కూర్చుండిపోయామన్నట్టు. ఇక మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాం. ఈరోజు చేసిన రెసిపీస్ మాత్రం చాలా బాగున్నాయి.
ఇక ఈరోజు ఇది వీడియో మనది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీస్ కూడా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చాయి. ఇక మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకైతే బాయ్.